అందరికీ నమస్కారం. ఈరోజు సర్పంచుల పదవీ కాలం ముగియనున్న సందర్భంగా మరి వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు చిరు సత్కారాన్ని చేయడం జరిగింది. పామిడి మండలంలో మహిళా సర్పంచులు ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినందుకు వాళ్ళంతా కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. ప్రత్యేకించి వాళ్ళందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. మళ్ళీ రాబో రోజుల్లో ఇదే విధంగా అందరూ కూడా కష్టపడి ఖచ్చితంగా జగనన్నను సీఎం చేసుకుంటామని గట్టిగా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఎటువంటి కక్ష సాధింపులు చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా పామిడి మండలంలో ఒక్కరు కూడా పక్కకి పోలేదు. 19 పంచాయతీలు ఉంటే మరి 18 పంచాయతీలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశం చేసుకునింది గతంలో. మరి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళంతా కూడా పనిచేసేందుకు ముందుకున్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ రాజాన్ని తెచ్చుకునేదానికి అందరం కూడా మా సాయశక్తిలా కష్టపడతాము. సర్పంచులు అందరూ కూడా నాన్నగారి వెంట నడిచినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటి అన్నిటిని కూడా జగనన్న ఇప్పటికే ఆయన దృష్టికి అన్ని కూడా తీసుకొని వెళ్ళాము. ఖచ్చితంగా ఈసారి అధికారం వచ్చిన తర్వాత సర్పంచులకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే దిశగా జగనన్న కూడా అడుగులు వేస్తున్నారు. జగనన్న అంటేనే ఒక నమ్మకం, ధైర్యం. ఆ నమ్మకాన్ని ధైర్యాన్ని నిలబెట్టే విధంగా మేమంతా కూడా కష్టపడి ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా వెంకటరామరెడ్డి గారిని కూడా తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని కూడా వాళ్ళందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ చిన్న సర్పంచ్ పదవి అయిపోతున్న విధానంలో ఈ చిన్న సత్కారం మాకు వెంకటరామరెడ్డి నైరుతి రెడ్డి గారి చేయడం జరిగింది. ఎందుకంటే పదవి అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము సర్పంచ్ వెంకటరామరెడ్డి సార్ గారి హయాంలో మేము 18 మంది సర్పంచ్ ఉండగా ఇందులో 11 మంది మహిళలే ఉండడం మాకు ఎంతో గర్వకారణము. అది కేవలం జగన్మోహన్ రెడ్డి సార్ గారు మాత్రమే కల్పించడం జరిగింది. అందులో మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మా పదవి అయిపోతున్న కాలంలో కనుక మేడం గారు మాకు సత్కారం చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సత్కారాలు ఇంకా భవిష్యత్తులో మాకు పెట్టడానికి ఇంకా అనేక కేటగిరీలో మాకు 50% రిజర్వేషన్ అనేక కార్యక్రమాలు అనేక పద్ధతులు మమ్మల్ని చూస్తారని ఆశిస్తున్నాము. అలాగే మా జగన్మోహన్ రెడ్డిని మేము మహిళలుగా ఇచ్చిన పదవిని మేము 100% పార్టీని నమ్ముకొని ఉన్నాము. పార్టీ వైపు పనిచేసాము. ఇక ముందు కూడా పార్టీని నమ్ముకొని పార్టీ వైపు నడుస్తామని పాలకమండలి సర్పంచులందరినీ పాండుమండలంలో 18 మందిని గుర్తించి వాళ్ళకు వివిధ హోదాల్లో సాగు కల్పించవలసిందిగా కోరుతున్నాం. కానీ సర్పంచులు 5 ఏళ్ళలో వాళ్ళ పరిస్థితి అనుకుంటే దీనావస్థ. ఏమి గ్రాంట్లు లేవు, ఏం లేవు. మన జగన్మోహన్ రెడ్డి ఉచిత పథకాలకే డబ్బులన్నీ తరలించినారు. కానీ రోడ్స్ కానీ అట్లా దానికి కానీ ఏం పెట్టాలి. సర్పంచులు చాలా ఇబ్బంది పడినారు. లాస్ట్లో సర్పంచులు వేల పాటలు పాడి కూడా లక్షల్లో నష్టపోయి కొంతమంది ఉరేసుకునే పరిస్థితులు కూడా వచ్చినాయి. అందుకని భవిష్యత్తులో ఇలా జరగకుండా మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాబో రోజుల్లో కార్యకర్తలకి పెద్దపీట వేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ గారు, మన గుంటకల్ ఇన్ఛార్జ్ వై వెంకటరామరెడ్డి గారు కూడా, నైరుతి రెడ్డి గారు కూడా మనందరినీ గుర్తించి మన ముత్యాలరెడ్డి అని చెప్పినట్ల మన సర్పంచుల్ని మళ్ళా వివిధ హోదాల్లో అందరినీ స్థానం కల్పించాలని కోరుతున్నాం.